హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రియ. రిపబ్లిక్ డే 3 నుంచి బయటకు రాలేదు. ఫ్లాగ్ చూడండి ఎలా పెట్టుకుంటుందో పొట్ట మీద. దానిదంట అది. ఇవ్వమన్నా ఇవ్వదంట. దానిదంట పొట్టకు ఎలా పెట్టు. సో మేము బయటికి వెళ్తున్నాం. సో అందుకే ఆశ్రియాని రెడీ చేసేసాం. ఫస్ట్ పూలు డ్రెస్ వేసేసుకుంది. తర్వాత పూలు పెట్టుకుంటా అన్నది, పూలు పెట్టుకుంది. బొట్టలు చూడండి ఎన్ని పెట్టుకుందో. తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుంది. ఇంకా స్టిక్కర్లు పెడుతూనే ఉంది. ఇప్పుడు నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. ఆ చెయ్యి ఈ చెయ్యి అని చెప్పి అన్ని చేతులు వేయించేసుకుంది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోయాము. మా మమ్మీ గోల్డ్ తీసుకుంటా అంటుంటే మేము గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చేసాం. ఇక్కడ ఆశ్రయ మొత్తం హంగామా చేసింది. మొత్తం అటు ఇటు తిరిగేసింది, అన్నీ ట్రై చేసేసింది. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తను డ్రెస్ వేసుకుందంట, అందరికీ చూపిస్తా అని చెప్పి మొత్తం అంతా తిరిగేసింది. ఇలా మా మమ్మీ షాపింగ్ అంతా చేసింది. ఇక్కడ జ్యువెలరీ సెట్ చూడండి, చాలా చాలా బాగున్నాయి. కానీ రేట్ అంటారా, ఏది పట్టుకున్న 2 lakhs 4 lakhs ఉంది. ఒక్కటి కూడా మా బడ్జెట్కి రావట్లేదు. ఇంకా అందుకే అట్లా ట్రయల్ వేసి వచ్చాం. అందుకే 2 చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ చూడండి ఆశ్రయ మొత్తం ఎలా చేస్తుందో. సరే ఇంకా మాట వినట్లేదని చెప్పి ఫోన్లో రైమ్స్ పెట్టించాం, చూస్తుంది. మేము అలా కొన్ని ట్రై చేసాం ఆశ్రయ మీద. చాలా చాలా బాగున్నాయి అవి అయితే. వాళ్ళు ఇంకా చాలా తీసుకొస్తున్నారు, కానీ మా దగ్గర బడ్జెట్ లేక ఏదో అలా చూడడానికి చూస్తున్నాం అంతే. కానీ తర్వాత ఎప్పుడోకప్పుడు కొనాల్సిందే, అప్పుడు కొంటాం. ఇక్కడ హారాలు చూపిస్తున్నారు. ఈ నెక్లెస్లు అయితే చాలా బాగున్నాయి, చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి, అసలు మా బుడ్డదంతా అసలు అంత ఈజీ కాదు. ఏదన్నా చేద్దామన్నా కానీ అస్సలు సపోర్ట్ చేయదు. కానీ మేమే ఇంకా తప్పదు, అన్నీ చేయాల్సిందే కదా మీకోసం. ఇలా చాలా నెక్లెస్లు చాలా ట్రై చేసాం, కానీ చాలా బాగున్నాయి కొన్ని అయితే. అలా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు, కానీ మేమే జోబులో చేతులు పెట్టుకొని వచ్చేసాం, ఎందుకంటే ఆ రేట్లు భరించలేక. ఇక్కడ చూడండి మా మమ్మీ హారం. ఇక్కడ హారం చాలా బాగుంది కదా. ఈ హారం పేరు బొట్టు బిళ్ళల హారం అంట. చాలా కొత్తగా ఉంది, కానీ వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోయింది. తర్వాత ఇంకా పార్క్ వెళ్దాం అంటే పార్క్ వచ్చేసాం. చూడండి, ఆశ్రయతో కొన్ని ఫోటోలు అన్నది ఇద్దాం ఆ డ్రెస్తో అని చెప్పి ఆశ్రయ తీసుకొని వచ్చేసాము. అక్కడ పాప కనిపిస్తే బెలూన్ నాకు అని అడిగి, దాని మూడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. కొంచెంసేపు ఆడుకుంటుంది, కొంచెంసేపు ఏమో నేను నడుస్తూ ఉంటుంది, కొంచెంసేపు ఏమో ఉయ్యాలంటుంది. అలా మొత్తం చూడండి పార్క్ ఎంత బాగుందో. పార్క్ అంతా తిరిగాక కొంచెం ఫోటోలు తీద్దామంటే అసలు
ఇంకా ఉయ్యాలంటే సరే అని ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళాము. చూడండి ఎలా చేస్తుందో, అసలు మాట వినట్లేదు, ఏం వినట్లేదు. సో ఇట్లా ఉయ్యాల అవన్నీ జారుబండ అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసాము. అలా డ్రెస్తో చాలా కష్టం పడింది. సో నేను కూడా కొంచెం ఆడుకొని చిన్నపిల్లని అయిపోయాయి కొంచెంసేపటికి. ఇదంటే అదంటది, అదంటే ఇదంటది. సో ఆఖరికి తను నచ్చిందో ఏదో ఒకటి చేయాలి కదా. So pretty, and no one's sending postcards from the city. I've been walking downtown